Hi guys, welcome to my channel Tales of Akila Aishwarya. సో ఈ రోజు ముచ్చట ఏందంటే ఈ రోజు తులేకాదశి అంటే యాకాశ్ పండగ. ఫ్యామిలీ మొత్తం కలిసి బల్కంపేట్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం. మా పెద్దమ్మ బోనం చేస్తా అని మొక్కింది. ఇక ఆడ పోయి బోనం ఎక్కించి కోడిని కోసి వంట చేసుకున్నారు, బాగా లేట్ అయిపోతుందని కొన్ని డిషెస్ మాత్రం ఇంటి దగ్గర చేసుకొని వెళ్దామని అనుకున్నాం. బగారా, మటను, వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పన్నీరు, పాలకూర పప్పు అట్లా అన్ని ఇంటి దగ్గరనే చేసుకొని పోతే అడిగి పోయి జస్ట్ చికెన్ ఒకటి వండితే అయిపోతుంది. మా తాతయ్య నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేటోడు, ఏదైనా ఫంక్షన్ ఉంటే ఉండండి అఖిల వచ్చి వండుతుంది అని, వంట చేయకుండా వెయిట్ చేయాలి నీ కోసం అని అనేటోడు. అది ఒక్కటి మాత్రం మా తాతయ్య మాట విన్నా నేను. అందుకే మ్యాక్స్ మా వాళ్ళు నా కోసమే వెయిట్ చేస్తారు వంట కోసం. అయితే ఇంకా చిట్టి తల్లి మహాలక్ష్మిలాగా పట్టులంగా వేసుకొని మంచిగా రెడీ అయింది. ఇక ఆడుతూ ఉంది. వాళ్ళ అన్న ఉన్నాడు, పెద్ద మామ అందరు, చిన్నమ్మ కూడా వచ్చింది. అందరితో మంచిగా ఆడుకుంటుంది. ఇంకా మామూలుగా శారీ అయితే ఇక్కడ కట్టేసుకున్నా. ఇక మేకప్ బొట్టు అంతా అక్కడ పోయినాక చూసుకుందామని అనుకున్నాం, ఎందుకంటే ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది. సో ఇది శారీ, మా అమ్మ కొనిచ్చింది శారీ నాకు. మామూలుగా మన పెద్దోళ్ళు అంటుంటారు ఒడిబియ్యం పోసుకోవాలి, ఒకవేళ అది లేట్ అయినా మామూలుగా ప్రెగ్నెన్సీ రాదు, ఒడి నింపితే ప్రెగ్నెన్సీ అవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. అదేందో ఎందుకు కుదరలేదో ఏమో. 10 years వరకు నేను బియ్యమే పోసుకోలేదు. నాకు పెళ్ళి 10 years అవుతుంది. 10 years వరకు నాకు ఒక్కసారి కూడా వీలు కాలేదు, ఒక్కసారి కూడా నేను పోసుకోలేదు. కానీ మా అమ్మ వాళ్ళు ఒక 2 years బ్యాక్ ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకున్నారు. అప్పుడు బియ్యం పోసినారు. నెక్స్ట్ ఇయర్ నేను కన్సీవ్ అయిపోయినా. అదొక్కటి నాకు ఎందుకు కొంచెం ఓకే, కొంచెం కన్వీనియంట్గా అనిపించింది నమ్మడానికి. అదొక్కటైతే నమ్ముతున్నా. ఇక రీచ్ అయిపోయి అమ్మవారికి కూడా పెద్దమ్మ ఒడిబియ్యం పోస్తా అని మొక్కింది. సో ఒడిబియ్యం కలిపేసుకొని బోనంకి రెడీ చేస్తున్నాం. మా వాళ్ళు ఓన్లీ పచ్చన్నం వండుతున్నారు. యాక్చువల్లీ పరమాన్నం కూడా వండి 2 బోనాలు చేయాలి. ఇక మా పెద్దమ్మ ఒకటే బోనం చేసింది. నాకు ఈ బోనము, అమ్మవారికి ఒడిబియ్యం పోయడము, ఈ కాన్సెప్ట్ ఎందుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకో నేను రీజన్ చెప్తా. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెళ్ళి చేసి పంపించాక పెళ్ళిళ్ళలో నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ 3 years 5 yearsకి అట్లా ఒడిబియ్యం పోస్తారు. సో అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపిల్లలాగా ఫీల్ అయ్యి ఆమెకి బియ్యం పోస్తుంటారు కదా. నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. అమ్మవారు అంటే ఏదో ఇట్లా దేవత, ఆమెని అక్కడ పైన పెట్టుకోవాలి, పూజించుకోవాలి అట్లా కాకుండా ఏకంగా అమ్మవారినే ఇంటి ఆడబిడ్డగా దలుచుకొని బియ్యం పోస్తారు కదా. నిజంగా ఎంత అంటే అంత సంతోషం అనిపిస్తుంది నాకు ఆ ముచ్చట. ఇక బోనం చేయడము, ఒడిబియ్యం కలపడం కంప్లీట్ అయిపోయింది. మామూలుగా మనం ఇంట్లో ఈస్ట్ ఫేసింగ్కి దేవుణ్ణి పెట్టుకుంటాం కాబట్టి అట్లా ఎక్కడ నువ్వు బోనం రెడీ చేసినా అక్కడ ఈస్ట్ సైడ్ నువ్వు మామూలుగా దేవతలాగా భావించి గోడకి అట్లా బొట్టు పెట్టేసి బోనాన్ని అక్కడ ప్లేస్ చేస్తారు. అక్కడ నుంచి మనం బోనం తీసుకెళ్తాం అన్నమాట. ఇట్లాంటి ఈవెంట్ ఏదైనా చేసేటప్పుడు అంటే బోనం కానీ ఒడిబియ్యం కానీ ఇట్లాంటిది ఏదైనా అవుతున్నప్పుడు అమ్మవారికి చేతికి కంకణం, కాళ్ళకి పసుపు కంపల్సరీ ఉండాలి. అంటే బోనం ఎత్తుకునే వాళ్ళే కాదు, అక్కడ ఉన్న ముత్తైదులందరూ కూడా అది ఫాలో అవ్వాలి అనమాట. సో ఇక్కడ బోనం ఎత్తుకునేది మా చెల్లి. ఇక మా అమ్మ బోనం తీసుకెళ్ళి మా చెల్లి తల మీద పెడుతుంది. తనే మా చెల్లి, ద గ్రేట్ హరితారెడ్డి. ఆషాఢ మాసం, తొలి ఏకాదశి అండ్ సండే ఫుల్ రష్ ఉండే. ఇక దర్శనంకి ఎంత టైం పడుతుందో అనుకున్నాం. ఇదే మా ఫ్యామిలీ, మేమందరం కలిసే వెళ్ళాము. సో బయటకు వచ్చే వరకు పోతరాజులు మంచి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఒకేయండి. ఇంతకుముందు బల్కంపేట ఒకసారి వెళ్ళాను, కానీ అప్పుడు చాలా చిన్నగా ఉండే. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటే అమ్మవారిని ఏదో ఫస్ట్ టైం వెళ్ళినట్టు అనిపించింది. కానీ చాలా మంచిగా దర్శనం జరిగింది. గర్భగుడి కిందికి ఉంది, అంటే అండర్ గ్రౌండ్లో. సో మెట్లు దిగి దర్శనం చేసుకుని మళ్ళీ మెట్లకి పైకి రావాల్సి వచ్చింది. కానీ అమ్మవారు ఎంత కలగా ఉన్నారో మంచిగా అనిపించింది. అండ్ మంచిగా మొక్కుకున్నా కూడా. ఇక మళ్ళీ రూమ్కి వచ్చి తినడం స్టార్ట్ చేసినాం.
బగారన్నం, రోటీ, మటన్, నాటుకోడి కూర ఇచ్చి పడేసినాం అనుకో. ఇక మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఫేస్ ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఫేసే కాదు, నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇక పోయినాక ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంతంత తిని ఇక వన్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.